వెల్కమ్ టు లంకావి. బయటికి వెళ్తుంటే అసలు వ్యూ చూడండి, మత్తి పోతుంది. ఇటువైపు అంతా కూడా సముద్రం ఉంది, ఇటువైపు అంతా కూడా అండమాన్ సీ. అండ్ కొంచెం ముందు చూడండి మొత్తం ఫారెస్ట్ హిల్స్ అనమాట. చాలా గొప్ప మంచి సత్యం ఫైనల్గా సాధించింది. అంటే దగ్గర వరకు వెళ్ళలే కదా, దీంట్లో హాఫ్ అయిపోయినాయి, హాఫ్ ఓన్లీ హ్యాట్స్ ఆఫ్ టీమ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. ఒక్కసారి నా వెనకాల మీరు వ్యూ చూడండి. ఇది మా రిసార్ట్ నుంచి వ్యూ అన్నమాట. ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి 1:30 అయింది. ఒక్కసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రిసార్ట్ చూడండి. ఇది మా రూమ్. ఆబ్వియస్గా నేను చూసుంటారు వీడియోలో, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది స్విమ్మింగ్ పూల్. పొద్దున్న 10:30కి లోపల ఎంటర్ అయ్యాము అండ్ ఇందాకే 1 o'clock బయటకు వచ్చాము. అసలు రాబుద్ది కాలం బయటికి. స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందన్న? బాగుందా? చాలా ఎంజాయ్ చేస్తుంది అది కూడా. అండ్ ఇప్పుడు అలాగే మంచిగా మబ్బు పట్టింది. పొద్దున్న యాక్చువల్లీ ఎండగానే ఉంది. ఎండలో కూడా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తే కొంచెం చల్లగా అనిపించింది. బట్ ఇప్పుడు చూడండి 1:30కి మొత్తం క్లైమేట్ మారిపోయింది. అమేజింగ్గా ఉంది. ఇప్పుడే మొత్తం మబ్బులు పట్టేసాయి, ఉరుములు వస్తున్నాయి అన్నమాట. సో ఈరోజు వీడియోలో మనం ముందుకెళ్లే ముందు, నిన్న వీడియోలో మేము లంకావిలో కొన్ని ఇంపార్టెంట్ స్పాట్స్ చూపించాం కదా. సో అవన్నీ చూసి మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నేను ఐకార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, తప్పకుండా వీడియో చూడండి. చాలా 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 బాగా వచ్చింది. అండ్ ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఇక్కడి నుంచి బయలుదేరి మేము లంచ్ చేయాలి. ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. అది ఏంటి అనేది మనం వెళ్ళాక చూద్దాము. అండ్ దారిలో అసలు లొకేషన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము. అక్కడి నుంచి లంకావి వస్తే ఈ ప్లేస్కి వెళ్ళకుండా రారండి. అది ఏంటనేది మనం లంచ్ చేసిన తర్వాత అటు నుంచి ఆ ప్లేస్కి వెళ్ళి అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియాలాగా ఉంది. ఆ మధ్యలో మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, చిన్న చిన్న హట్స్ లాగా ఉన్నాయి కదా, అదొక రిసార్ట్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా, బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇటువైపు కూడా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి లోపల. అండ్ అదంతా కూడా రోడ్ అనమాట. అక్కడ చూసేది మీరు అంతా రోడ్. అండ్ మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న ఐలాండ్స్. స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆ వ్యూ అసలు అమేజింగ్గా ఉంది. అండ్ ఆ ఫొటోస్ అవన్నీ కూడా చాలా 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 బాగా వచ్చాయి. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఇండియన్ రెస్టారెంట్కి చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి లంచ్ చేసి అక్కడి నుంచి ఇంకొక ఇంపార్టెంట్ స్పాట్కి వెళ్దాం. లెట్స్ గో. చూడండి అంతా కూడా మా రిసార్ట్ లాబీ అనమాట. ఆ ముందు చిన్న చిన్న యాట్స్ ఉన్నాయి, అవి మనం రెంట్ తీసుకుని వెళ్ళొచ్చు. సో అదొక రెస్టారెంట్. ఇలా కొంచెం ఇటువైపు వెళ్తే ఇక్కడ అన్నీ కూడా రెస్టారెంట్స్. బయట మంచి షాక్స్ వేసి ఉంటాయి, ఆ షాక్స్లో కూర్చొని హాయిగా తినచ్చు అనమాట. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలా ఉంటుంది. అన్వితకి ఏంటంటే అక్కడ మంచి మంచి ఫిషెస్ ఉన్నాయి, ఆ ఫిషెస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏమున్నాయి ఇక్కడ? ఇటు చూసి చెప్పు. ఫిష్ చూసారా, ఫిషెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫిషెస్ ఉన్నాయి దీంట్లో. అవి చూసి ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇదంతా కూడా మన రిసార్ట్. ఇలాంటి చిన్న చిన్న బగీ వ్యాన్స్ ఉంటాయి, కావాలంటే వాడుకోవచ్చు. అండ్ గ్రాబ్ ఆల్రెడీ బుక్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో నో ప్రాబ్లం, క్యాబ్స్కి అయితే నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఇక్కడికి వస్తే జనరల్గా ఏంటంటే ఎవరైనా సరే కూడా కార్స్ బుక్ చేసుకుంటారు, ఎందుకంటే అది మనకి ఎకనామికల్ అవుతుంది. ఒక 3-4 days ఉన్నాం అనుకోండి, హ్యాపీగా ఒక కార్ చేసుకుంటే మనం గ్రాబ్ మీద పెట్టేదానికన్నా ప్రాబ్లీ ఇది ఇంకా ఎకనామికల్ అవ్వచ్చు. సో అందుకని ఎవరిని చూడండి తప్పకుండా కార్ బుక్ చేసుకుంటారు. సో మన కార్ ఇది, ముగ్గురమే కదా, చిన్న కార్ బుక్ చేశాను. బట్ ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది సైజు. అండ్ కొంచెం ఓల్డ్ కార్, బట్ చాలా చాలా బాగుంది.
లిఫ్ట్ ప్లీజ్. Come on in. Hop in. ఓకే. బయటికి వెళ్తుంటే అసలు వ్యూ చూడండి, మత్తి పోతుంది. ఇటువైపు అంతా కూడా సముద్రం అండి, ఇటువైపు అంతా కూడా అండమాన్ సీ. అండ్ కొంచెం ముందు చూడండి మొత్తం ఫారెస్ట్ హిల్స్ అన్నమాట. అసలు అమేజింగ్గా ఉందండి ఎక్స్పీరియన్స్ అయితే. భూతల స్వర్గం ఉంటారు కదా, అలా ఉంది. ఎవరన్నా లంకావి వస్తే మాత్రం ఈ రిసార్ట్ బుక్ చేసుకోండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. పర్టికులర్గా ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బాగుంది. వాట్ యూ సే సంధ్య? ఎస్, అంటే మనం ఇంత దూరం వస్తాం కదా, అంటే ఇండియా నుంచి వేరే కంట్రీకి వచ్చినప్పుడు కొంచెం మనం పాకెట్లో పెట్టాలి. కొన్ని ఎంజాయ్మెంట్స్ కావాలి అంటే కనుక మేము కూడా ఈ ట్రిప్లో అలా ప్లాన్ చేసుకుని పర్టికులర్గా ఈ లొకేషన్లో కొంచెం మంచి చోటు ఉండాలని చెప్పేసి మేము ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు చూడండి వర్షం కూడా మొదలైపోయింది ఇక్కడ. లక్కీగా మేము కార్లో ఉన్నాం కాబట్టి నో రిస్క్, హాయిగా ఎంత దూరం అన్నా వర్షం వచ్చినా కూడా వెళ్ళొచ్చు. నిజంగా ఈ ఏషియన్ కంట్రీస్ లో వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేమండి. ఇది మే సీజన్. మెయిన్ గా ఇక్కడ సింగపూర్ ఒకటి, మలేషియా ఒకటి, ఈ రెండిట్లో ఏంటంటే ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ క్లైమేట్ అనమాట. ఎప్పుడు చూడు ఇయర్ మొత్తం కూడా మనకి అరౌండ్ 34 నుంచి 40 డిగ్రీస్ లోపల ఉంటుంది. అండ్ ఎప్పుడు వర్షం పడుతుంది అనేది నో వన్ కెన్ ప్రెడిక్ట్. అండ్ ఐ థింక్ నిన్నటి నుంచి కూడా మేము ఈ రూట్ లో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. చాలా బాగుంది ఈ రూట్ కూడా. వావ్. ఇదేంటంటే కువా అనే ఒక మెయిన్ టౌన్ ఉంది, లంకావికి క్యాపిటల్ లాగా కువా అంటారు. సో కువా టౌన్ సైడ్ వెళ్తున్నాము. అటువైపు ఈ రెస్టారెంట్ ఉందన్నమాట. చాలా పెద్దగా పడుతుంది వాన అయితే. మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, బట్ నేను అనుకోవడం ఒక 5-10 మినిట్స్లో వర్షం తగ్గిపోతే కనుక మీకు మంచి వ్యూ కనిపిస్తుంది. మాకు ఇక్కడ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ఒకటి అవుతుందా, అన్నితో పాడుతుంది. అన్నమ్మా ఏం పాట పాడుతున్నావు? ఏం పాట పాడట్లేదా? ఇప్పటిదాకా మాకు కన్సర్ట్ అయింది. అసలు ఇక్కడ నుంచి చూడండి సముద్రం, అక్కడ కనిపించేదా మా రిసార్ట్ మీకు. యాక్చువల్లీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అక్కడ మీకు మొత్తం మధ్యలో కనిపించే హిల్స్ అన్నీ కూడా ఇట్స్ స్మాల్ ఐలాండ్స్ అన్నమాట. అసలు ఎంత బాగుందంటే చెప్పలేకపోతున్నాను నేను. ముందు నుంచి చూడండి, ఇటువైపు వ్యూ చూద్దామంటే ఇటువైపు ఒక వ్యూ వస్తుంది, ఇటువైపు వ్యూ చూద్దామంటే ఇంకొక సైడ్ వస్తుంది. సో కంప్లీట్ గా బ్రెత్ టేకింగ్ వ్యూస్ అండి. ఈ డ్రైవ్ చాలా బాగుంది కదా. ఈ రోడ్ ఆల్మోస్ట్ సీ పక్క నుంచి వెళ్తుంది మొత్తం అంతా. అండ్ అలాగే వాటర్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ ఉంది వాటర్. అసలు దూరం నుంచి చూస్తే ఒక మంచి, ఇదివరకు మనం బొమ్మల్లో ఓషన్ అనగానే బ్లూ కలర్ పెయింట్ వేసేవాళ్ళం కదా, అదే కలర్లో కనిపిస్తుంది. అక్కడ మీరు చూడొచ్చు సైడ్లో లెఫ్ట్ సైడ్ కనిపించేది అంతా కూడా మ్యాంగ్రోవ్స్ అండి. అంటే ఇప్పుడు కోస్టల్ ఏరియాలో సముద్రం దగ్గర రివర్తో పాటు వాటర్ మిక్స్ అయ్యే చోట అంతా కూడా మ్యాంగ్రోవ్ ప్లాంట్స్ ఉంటాయి కదా. ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా అవే ప్లాంటేషన్స్. అండ్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలనుకుంటే కనుక చక్కగా ఒక బోట్ రైడ్ ఉంటుందండి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోంచి. అలా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంచుమించు ఒక హాఫ్ డే ట్రిప్స్, కొన్ని 3 అవర్స్ ట్రిప్స్, 2 అవర్స్ ట్రిప్స్ అట్లా ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద టికెట్ యూ టేక్. మీరు ఎంతసేపు అక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారో, ఏ టైప్ ఆఫ్ బోట్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారో కూడా చూస్ చేసుకుని యూ క్యాన్ గో. మేమైతే పాప ఉంది కదా, కొంచెం అలాంటి చోట్ల మాకు ఇబ్బంది. వాటర్లో మేము డ్రైవ్ అన్నది మాకు అంత ఈజీ కాదు. సో అలాంటివి మేము మా బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోలే. కానీ జనరల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ మ్యాంగ్రోవ్ బోట్ రైడ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో డూ దాట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కువా అని కనిపిస్తుంది కదా, కువాకి రైట్ వెళ్ళాలన్నారు. మనం కూడా అటే వెళ్తున్నాం. ఇంకా ఈ రోడ్స్ అన్నీ కూడా వర్షంకి ఫుల్గా క్లీన్ అయ్యి ఆ గ్రీనరీ అంతా కూడా ఇంకా బాగా కనిపిస్తుంది. కొన్ని లోకల్ హౌసెస్ చూడు, చాలా వెరైటీగా ఉన్నాయి వీళ్ళ హౌసింగ్ స్ట్రక్చర్ కూడా. రీజియన్కి హౌసింగ్ స్ట్రక్చర్ మారిపోతుంది కదా, ఇక్కడ వాళ్ళకి ఇలా ఉన్నాయి అన్నమాట. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవండి. మీరు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఇది ఎక్స్పీరియన్స్ అయితేనే మీకు కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది. మేము ఎంత ట్రై చేస్తున్నాం యాక్చువల్లీ
మా కళ్ళతో చూసి మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిద్దామని. బట్ ఎంతైనా మనం అంతటా మనం వచ్చి చూస్తేనే అదొక డిఫరెంట్ కిక్. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ ఎక్స్పీరియన్స్ అవ్వండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మాకు చాలా చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మాకు ఒక మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ 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 లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హ్యాపీగా షేర్ చేయండి, సో దే కెన్ ఆల్సో సీ దిస్ బ్యూటీ. ఇందాకటి వరకు వర్షం పడిందండి. ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చాము, మొత్తం ఎండ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. ఇందాక మీకు చెప్పినట్టు అన్ప్రెడిక్టబుల్ క్లైమేట్ మలేషియా అండ్ సింగపూర్ అండి. ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవ్వడూ ప్రెడిక్ట్ చేయలేడు. ఇప్పటి వరకు అసలు కుంభవృష్టి అనుకున్నాము, సడన్ గా మొత్తం ఎండ వచ్చింది. నిమిషం కాదు, కొన్ని సెకండ్స్ లో 10 సెకండ్స్ లో క్లైమేట్ మారిపోయింది. సో ఎనీవే మనం వెళ్ళిన ప్లేసెస్ లో తడవకుండా కొంచెం చూడగలుగుతాం. సో మీరు రైట్ సైడ్ అంతా కూడా సముద్రం అండి. ఇదంతా సముద్రం. మనం సముద్రానికి చాలా పక్కగా వెళ్తున్నాం. ఎంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్, వీళ్ళ రోడ్ డిజైన్ అంతా కూడా పక్కన సముద్రం, పక్కన నుంచి రోడ్ వేసారు. అసలు బా బ్రెత్ టేకింగ్ వ్యూస్ అండి. బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చామంటే లంచ్ చేయడానికి. నా ముందు మళ్ళీ సముద్రం ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఆ ముందు కనిపించేదంతా కూడా సముద్రం. అండ్ లోపల అన్నీ మీకు బోట్స్, డిఫరెంట్ డిఫరెంట్ యాట్స్ కనిపిస్తున్నాయా. ఇక్కడ అన్నీ కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి చూడొచ్చు. అంతా ఇటువైపు అన్ని రెస్టారెంట్స్. మనం అక్కడ పార్క్ చేసుకుని కొంచెం ముందుకు వచ్చాము. అండ్ మనకి ఇండియాలో కనిపించే ఎక్కడైనా కనిపిస్తే కనుక నాకేంటో చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ ముందు కనిపించేవంతా కూడా లోకల్ రెస్టారెంట్స్. సీ ఫుడ్ తినే వాళ్ళకి మాత్రం ఫీస్ట్ అండి, ఫీస్ట్. ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది చూడండి ఏరియా. ఇక్కడ కూడా పార్కింగ్ ఉంది. ఇదన్నీ కూడా రెస్టారెంట్స్ అండి. సో ఇక్కడ చూడండి టర్కిష్ క్విజీన్. ఈ లోపలంతా కూడా సీ ఫుడ్ రెస్టారెంట్స్. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా నడుస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంత వేడి అయితే లేదు, ఎండగా అయితే ఉంది ఈరోజు. బట్ ఇప్పుడే వర్షం పడి తగ్గింది కదా, సో కొంచెం బాగుందన్నమాట. సో ఇంకొక 100 మీటర్స్ ఉంది, అక్కడికి నడిచి మన రెస్టారెంట్ ఎలా ఉందనేది చూద్దాం. రేటింగ్స్ అయితే మంచి రేటింగ్స్ ఉన్నాయి. సో లెట్స్ గో దేర్ అండ్ సీ హౌ ఇట్ ఈస్. ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది చూడు. అసలు అన్ని ఒకటే టైప్ హౌసెస్ లాగా ఉన్నాయి, పైన కింద అన్ని షాప్స్ ఉన్నట్టు. మొత్తం అన్ని రెస్టారెంట్స్ అండి, ఎవ్రీవేర్. ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ సైడే మనకి సముద్రం ఉంది. మనం వెళ్ళాల్సింది ఇక్కడ ఉంది, అమ్మాచి టేస్ట్ ఇండియన్. ఎంత బాగుందంటే అంత బాగుందండి. అండ్ ఇక్కడ మళ్ళీ మనకు కనిపిస్తుంది డ్యూటీ ఫ్రీ షాప్. చూడండి, ఆల్రెడీ అక్కడ నిండిపోయింది ఇండియన్స్ తోటి. ఇక్కడికి ఏంటంటే టూర్స్కి వస్తారు కదా, వాళ్ళని ఇక్కడ బల్క్గా ఇక్కడ బుక్ చేసుకుంటారు. సో ఇక్కడికి వచ్చి తింటారు అనమాట. సో ఇక్కడికి వచ్చాము, తినేసి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటంటే. ఓకే, ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ సెపరేట్గా, వెజిటేరియన్ సెపరేట్గా పెట్టారు. వెజిటేరియన్స్ మొత్తం ఈ డిషెస్ చూడొచ్చు మీరు.
ఇవన్నీ కూడా వెజ్ ఐటమ్స్ అనమాట. అన్లిమిటెడ్, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. 15 రింగిట్స్, చాలా చాలా తక్కువ. అండ్ ఇవన్నీ కూడా నాన్ వెజ్. నాన్ వెజ్ వచ్చేసి 35 రింగిట్స్ అనమాట. సో ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో మేము ఇలా తీసుకున్నామండి. రైస్ అయితే అన్లిమిటెడ్, ఎంతైనా అంత తీసుకోవచ్చు. సంధ్య టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? నేను కూడా అసలు ఎలా ఉంది స్టార్ట్ చేసి చూస్తాను. బాగుంది. ఇండియాలో మెస్లో తింటున్న ఫీలింగ్ ఎలా ఉంటుందో అలానే ఉందండి. కొంచెం రైస్ మాత్రం స్టిక్కీ రైస్లో ఉంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. హెవీ మీల్ అండి, మంచి లంచ్, మంచి ఇండియన్ ఫ్లేవర్ వచ్చింది. ఒక 10 days అయిందేమో మలేషియా వచ్చి. ఇండియన్ ఫీల్ మిస్ అవుతున్నాము, ఇండియన్ టేస్ట్ని. సో ఫైనల్గా ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడే ఉంది ఇందాక చూపించినట్టు అమ్మాచి టేస్ట్ ఇండియన్ రెస్టారెంట్ అని. చాలా చాలా బాగుంది. 15 రింగిట్స్ అండి వెజిటేరియన్, అన్లిమిటెడ్ మీల్స్. అలాగే నాన్ వెజ్ తింటే 35 రింగిట్స్ అన్లిమిటెడ్. మొత్తం ఏం కావాలంటే తినచ్చు. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్కి వచ్చి ఇది తినండి. ఇది కువా టౌన్ దగ్గరలో ఉందన్నమాట. సో బ్యూటిఫుల్గా ఉంది. చాలా చాలా ఎంజాయ్ చేసాము లంచ్. సో ఇక్కడి నుంచి ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాము. అది ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. ఎగ్జాక్ట్గా మేము లంచ్ చేసిన రెస్టారెంట్ నుంచి కొంచెం ముందుకు వచ్చామండి. బ్యాక్ సైడే ఉంది ఈ అద్భుతమైన లొకేషన్. చూడండి, మొత్తం లోపల అన్నీ డిఫరెంట్ యాట్స్ ఉన్నాయి, మంచి మంచి షీప్స్ ఉన్నాయి. ఎంత బాగుందండి లొకేషన్, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడే కాసేపు వచ్చి హాయిగా 2 చైర్లు తెచ్చుకుంటే ఇక్కడే కూర్చుని సన్సెట్ చూసి కూడా వెళ్ళొచ్చు. అంతా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. మీకు లోపల ఉన్న యాడ్స్ కావాలంటే యాక్చువల్లీ మనం బుక్ చేసుకోవచ్చు. మా రిసార్ట్లో మీకు ఆల్రెడీ చూపించాను కదా, కొన్ని యాడ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయన్నమాట. మనకు కావాలంటే అవి బుక్ చేసుకుని మనం ఆ లోపలంతా తిప్పుతారు. 3 hours, ప్రాబ్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరౌండ్ 450 రింగిట్స్ పర్ పర్సన్ 3 hours. ప్రైవేట్ యాక్ట్ చాలా కాస్ట్లీ. ప్రైవేట్ యాట్ అంటే ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ అండి. అంటే ఇదేంటంటే అరౌండ్ 10 people ఉంటారు లోపల. డిఫరెంట్ వేరే ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అలా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా పే చేసుకుని వెళ్ళండి. హ్యాపీగా సముద్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మధ్య మధ్యలో డిఫరెంట్ ఐలాండ్స్కి తీసుకెళ్తారు. ఆ ఐలాండ్స్ కూడా చూసి మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. కానీ ఈ ఐలాండ్లో ఏ కోణాన్ని చూసినా మీకు ఇట్లా సముద్రం కనిపిస్తూనే ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనం ఒక మెయిన్ స్క్వేర్కి వెళ్దాము, మెయిన్ ప్లేస్కి వెళ్దాము. అది ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాము. సో మాతో పాటు రండి, ఎంజాయ్ ది జర్నీ. సో ఫైనల్గా మేము రావాలనుకున్న ప్లేస్కి వచ్చామండి. ఎవరన్నా లంకావి వచ్చి దాతరన్ ల్యాంగ్కి రాకపోతే వాళ్ళ ట్రిప్ ఫుల్ఫిల్ అయినట్టు కాదు. దాతరన్ ల్యాంగ్ అంటే ఏంటి అనేది నా ముందే ఉంది. సంధ్య వెనకాల, సంధ్య షూట్ చేస్తుంది, వెనకాలే ఉంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. సంధ్య దాని డీటెయిల్స్ మీకు చెప్తుంది. సో మనం ఇప్పుడు వచ్చేసాం దాతరన్ ల్యాంగ్ అనే ప్లేస్కి. ల్యాంగ్ అంటే ఈగిల్, దాతరన్ అంటే స్క్వేర్, అంటే ఇంచుమించు ఈగిల్ స్క్వేర్ అనే పాయింట్కి వచ్చాము. ఇప్పుడు నేను లంకావికి, ఈ ఐలాండ్కి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్తాను. లంగ్ అంటే ఈగిల్, కావి అంటే రెడ్డిష్ బ్రౌన్ అని అర్థం. సో రెడ్డిష్ బ్రౌన్ ఈగిల్ అన్న పేరే ఈ ఐలాండ్కి వచ్చింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, అక్కడ దూరంగా మీకు ఒక ఈగిల్ కనిపిస్తుంది కదా అక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ రెడ్డిష్ బ్రౌన్ ఈగిల్. అండ్ దాన్ని లంకావిని సిగ్నిఫై చేస్తూ అది కట్టారనమాట. అండ్ ఇది 1996లో కట్టారు. అది అప్రాక్సిమేట్లీ ఒక 12 feet హైట్ ఉంటుంది. అండ్ అది ఎగరడానికి రెడీగా ఉన్న ఈగిల్ లాగా వాళ్ళ స్కల్ప్చర్ని డిజైన్ చేశారు. చాలా అంటే చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉన్నాయని విన్నాం. మేము కూడా వెళ్ళి చూడాలనుకుంటున్నాం. రండి చూద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఈగిల్ ఫేస్ చేస్తున్నది మొత్తం కూడా అరేబియన్ సీ అనమాట. ఈ పక్కన చూసారా, ఇదంతా కూడా జెటీ పాయింట్. అండ్ ఇక్కడ నుంచి ఫెరీస్ అవన్నీ వెళ్తాయి.
అండ్ ఇటువైపు చూస్తే ఇవన్నీ కూడా మౌంటైన్స్. అండ్ సో అటువైపు అంతా కూడా మౌంటైన్స్ అండి. కంప్లీట్గా ఇదంతా పార్కింగ్ ఏరియాలాగా చేశారనమాట. సో ఇదేంటంటే జెటీ పాయింట్ ఫెరీ టర్మినల్కి పార్కింగ్ కూడా, అండ్ అదేవిధంగా మన ముందున్న ఈగల్ స్క్వేర్కి కూడా. దాతరన్ లాంగ్ అంటారు, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఈగల్ స్క్వేర్. సంధ్య అక్కడ ఏదో బోర్డు పెట్టారు సంధ్య. ఓ షిట్, ప్రస్తుతం క్లోజ్ చేస్తారా ఏంటి? అలాగే కనిపిస్తుంది, ఏదో బ్లూ కలర్ది అడ్డంగా పెట్టారు. ఓ మై గుడ్నెస్, అన్ఫార్చునేట్. నాకు తెలిసి ప్రస్తుతం క్లోజ్ చేసేసారు అనుకుంటున్నాము. ఐ డోంట్ నో. సంధ్య ఒకసారి అక్కడ కనుక్కుందామా? ఇది ప్రస్తుతం క్లోజ్ చేశారు, సెప్టెంబర్ వరకు ఓపెన్ చేయరంట. అక్కడ సమ్ రెనోవేషన్ వర్క్స్ అండ్ పెయింటింగ్ వర్క్స్ అవన్నీ ఉంటున్నాయంట. చాలా అన్ఫార్చునేట్. మేము యాక్చువల్లీ అక్కడ మంచి పిక్స్ దిగుదాము, మంచిగా మీ అందరికి దగ్గర నుంచి క్లోజప్ లుక్ చూపిద్దాం అనుకున్నాము, కానీ కుదరట్లేదు. బట్ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు చూపిస్తున్నాం చూడండి. సో ఇది దాటి మనం వెళ్ళలేము. దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఐ థింక్ ఆ ఈగిల్ కూడా పైన కలర్ అంతా కొంచెం పోయినట్టు అనిపిస్తుంది, అందుకని వీళ్ళందరూ రెనోవేషన్ వర్క్స్ పెట్టారు. చాలా చాలా అమేజింగ్గా ఉందండి. ఎగ్జాక్ట్గా ఆ ఈగిల్ పక్కనంతా కూడా ఇట్స్ అ సీ, అండ్ ఆ సీ వెనకాలన్నీ కూడా మౌంటైన్స్. చాలా అమేజింగ్గా ఉంది. ఈ ఎంట్రన్స్ ఎలాగో క్లోజ్ చేశారు. కొంచెం ముందుకు నడిచి ముందు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. మనకి అక్కడ ఈగిల్ ఉంది, దాని పక్కనే కూడా ఎంట్రన్స్లో ఇటువైపు ఒక చిన్న పాండ్ లాగా అండ్ అటువైపు కూడా ఒక చిన్న పాండ్ లాగా క్రియేట్ చేశారు. అండ్ ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ అనమాట. దిస్ విల్ లీడ్ అస్ టు ది జెటీ పాయింట్. అలాగే ఆ బ్రిడ్జ్ కూడా ఎక్కచ్చు. ఐ డోంట్ థింక్ ఎలో చేయట్లేదు, ప్రస్తుతం క్లోజ్ అయిపోయింది. లెట్ us give it a try once. ఆ యాంగిల్ నుంచి అయినా కనిపిస్తుందేమో చూద్దాం కదండి. సంధ్యకి ఇంకా హోప్ ఉంది, నాకైతే హోప్ లేదు. బికాజ్ వాడు క్లియర్గా చెప్పేశాడు మొత్తం క్లోజ్ చేశాడని. నేనైతే ప్రతిదీ ఇంకా ఇది పాసిబుల్ కాదు అనే మూమెంట్ వరకు ట్రై చేస్తాను. అది కాకపోతే మన చేతుల్లో లేదు. అయితే గుడ్ లక్ అనుకుని చూస్తాం. సో అక్కడ క్లియర్గా రాశారు చూడండి, వెల్కమ్ టు లంకావి. దాతరన్ లాంగ్ స్క్వేర్లోనే ఇక్కడంతా కూడా చిన్న మినీ హైపర్ మార్కెట్ ఏరియా లాగా ఉంది చూడండి. మొత్తం అన్నీ కూడా షాప్స్, ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్ యూ విల్ ఫైండ్ హియర్. అన్నీ ఉన్నాయి, మంచి మంచి ఈటరీస్, సబ్వే ఉంది, నట్ స్టోర్, స్టార్ బక్స్ ఉంది, అలాగే డిఫరెంట్ కాఫీ షాప్స్, ఇది రూస్టర్స్ అని, అలాగే ఇదంతా కూడా 7-Eleven. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అక్కడ మనకి ఈగిల్ ఉంది. సో వాక్ చేసుకుంటూ ఈ జెటీ పాయింట్కి వచ్చాము. జెటీ పాయింట్ దగ్గర చూడండి మొత్తం ఎంత బాగుందో. ఇవన్నీ కూడా ఈటరీస్ ఉన్నాయి, మంచి మంచి స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ గుడ్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ ఆల్ డ్యూటీ ఫ్రీ షాప్స్ అండి. ఓ షిట్, ఈ బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేశారు, ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ లేదు. సో సంధ్య, ఈ బ్రిడ్జ్ దాటి మనం ఇటువైపు చూస్తే మొత్తం కూడా సముద్రం. వావ్, కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈగిల్ కనిపిస్తుందండి. ఇంత దూరం వచ్చి ఆ ఈగిల్ని చూడకుండా వెళ్ళిపోతామని బెంగ అనిపించింది. బట్ అటువైపే ఉంది, ఆ కొబ్బరి చెట్ల వెనకాల. One, two, three. ఫైనల్లీ నేను సాధించాను. సో ఫైనల్గా వచ్చామండి ఇక్కడికి. కనిపిస్తుందా? ఎంత బాగుంది కదా. సిద్ధు, సాధించానా నేను? నువ్వు చాలా గొప్ప మనిషి సంధ్య. ఫైనల్గా సాధించింది అంటే దగ్గర వరకు వెళ్ళలేదు కదా. దీంట్లో హాఫ్ నేను విన్నా, హాఫ్ నువ్వు. అలా ఏం లేదు, అసలు మీరైతే చూపించకుండా వెనక్కి వెళ్ళేవాళ్ళని. అట్లీస్ట్ ఈ పార్ట్ అన్నా చూపించాను. ఓన్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్స్ అలా.
చూడండి ఈగిల్ స్క్వేర్, దాతరన్ లాంగ్ అంటారు మలేలో. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే అంత బ్యూటిఫుల్ లొకేషన్. లోపల చాలామంది యాట్స్ రెంట్ తీసుకుని బోట్ పార్టీస్ చేసుకుంటున్నారు. చాలా చాలా అమేజింగ్ ఉందండి. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, సో దాట్ ఈ బ్యూటీని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next video. Bye. Bye.